ఒకప్పుడు జనాభా అంటే అగ్రరాజ్యాలకు భయం. కానీ ఇప్పుడు అదే జనాభా మన పాలిట వరం. అగ్రరాజ్యాలుగా వెలుగొందుతున్న అమెరికా, చైనా, జపాన్లు ఇప్పుడు వృద్ధాప్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నాయి. జనాభా పెరక్కపోగా ఉన్న జనాభా వృద్ధాప్యంలో కూరుకుపోతుండడంతో ఆ దేశాల ఆర్థిక చక్రం ఆగిపోతోంది. కానీ భారత్ కథ వేరు. ఇది యువ భారతం. 142 కోట్ల జనాభాతో అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్న ఇండియా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమవుతోంది. చైనా కుచించుకుపోతుంటే భారత్ ఎందుకు దూసుకుపోతుంది? 2036 నాటికి మన దేశ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? ఈ జనాభా సునామీని మనం వరంగా మార్చుకోగలమా, లేక శాపంగా పరిణమిస్తుందా? పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా సదుపాయాలు ఉన్నాయా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలేంటి? ఈరోజు వీక్షణంలో తెలుసుకుందాం. భారత్లో జనాభా సునామీ. చైనాను దాటి నెంబర్ 1 స్థానం. పాపులేషన్ వరమా శాపమా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లుగా ఉన్న దేశాల్లో ఇప్పుడు సైలెంట్ డెత్ మొదలైంది. అమెరికా నుంచి దక్షిణాసియా వరకు తక్కువ జననాల రేట్ అనే మహమ్మారి పట్టి పీడిస్తోంది. జపాన్లో ఇళ్ల కంటే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. చైనాలో స్కూళ్ల కంటే ఆసుపత్రులు నిండుతున్నాయి. దీనికి కారణమేంటి? పెళ్లిళ్లపై పెరుగుతోన్న విముఖత, విపరీతమైన జీవన వ్యయం, పిల్లల్ని కనటం వల్ల కెరియర్ దెబ్బతింటుందనే భయం. ఫలితంగా కొత్త తరం పుట్టడం లేదు. పాత తరం పని చేయలేకపోతుంది. దేశాన్ని నడిపించే యువ రక్తం లేక ఆ దేశాలు వృద్ధాప్యంలో కునారిల్లుతున్నాయి. ఒకప్పుడు జనాభా నియంత్రణ పేరుతో చైనా అమలు చేసిన 1 చైల్డ్ పాలసీ ఇప్పుడు ఆ దేశానికే ఉరితాడుగా మారింది. చైనాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 20% దాటేసింది. అంటే ప్రతి 5గురిలో ఒకరు వృద్ధులే. కానీ భారత్ లో వృద్ధులు కేవలం 10% మాత్రమే. భారత్ ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే గోల్డెన్ పీరియడ్ లో ఉంది. అంటే దేశ జనాభాలో ఇతరులపై ఆధారపడే వారి కంటే పనిచేసే వయసు కలిగిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో 15 నుండి 64 ఏళ్ల మధ్య వయసున్న పనిచేసే జనాభా ప్రపంచంలోనే అత్యధికం. సగానికి పైగా భారతీయుల వయసు 25 ఏళ్లలోపే. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన భారతదేశంలో పురుషులు, మహిళలు 2025 నివేదిక వెన్నులో వణుకు పుట్టించే వాస్తవాలను, అదే సమయంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మన జనాభా 142.58 కోట్లు, పురుషులు 73.20 కోట్లు, మహిళలు 69.38 కోట్లు. ఏటా 1 కోటి మంది కొత్తగా మన దేశంలో చేరుతున్నారు. 2036 నాటికి ఈ సంఖ్య 152.58 కోట్లకు చేరుకుంటుంది. అంటే మరో 10 ఏళ్లలో భారత్ ఒక కొత్త ఆస్ట్రేలియా అంత జనాభాను తనలో కలుపుకోబోతోంది. 2047 నాటికి 100 కోట్ల మంది వర్క్ ఫోర్స్ సిద్ధంగా ఉండటం అనేది ఏ దేశానికైనా అసూయ కలిగించే విషయం. జనాభా విషయంలో భారత్ చైనాను వెనక్కు నెట్టింది. ప్రస్తుతం భారత్ 142.8 కోట్లతో ఉంటే చైనా 140.9 కోట్లకు పడిపోయింది. చైనాలో 1960 తర్వాత తొలిసారిగా జనాభా క్షీణత మొదలైంది. 2036 నాటికి చైనా జనాభా 135 కోట్లకు పడిపోవచ్చని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. అంటే భారత్ జనాభా పెరుగుతూ సంపదను సృష్టించటానికి సిద్ధమవుతుంటే చైనా జనాభా తగ్గిపోతూ ఉన్న సంపదను కాపాడుకోవటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. గడచిన 7 ఏళ్లలో దేశంలో లింగ నిష్పత్తి ఆశాజనకంగా మారింది. 1000 మంది బాలురకు బాలికల సంఖ్య 904 నుంచి 917కు పెరిగింది. 1085 నిష్పత్తిలో అరుణాచల్ ప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 931 నిష్పత్తిలో 17వ స్థానంలో ఉంటే తెలంగాణ 906తో దేశ సగటు కంటే వెనుకబడింది. బీహార్, జార్ఖండ్లు అట్టడుగు స్థానాల్లో నిలిచాయి.
దేశ సగటు అక్షరాస్యత 77.7% చేరింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. చదువుకున్న వారిలో సంతాన సాఫల్యత రేటు క్రమంగా తగ్గుతుంది. డిగ్రీ చదివిన వారిలో ఇది 69.7% ఉంటే ప్రాథమిక విద్యలోపు వారిలో 70.3% ఉంది. అంటే విద్య పెరిగే కొద్దీ జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అయితే వివాహ వయస్సు కూడా పెరుగుతోంది. 2023 నాటికి అమ్మాయిల వివాహ వయస్సు 22.4 ఏళ్లుగా ఉంది. జనాభా విషయంలో గణాంకాలు ఘనంగానే ఉన్నా దేశాన్ని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. దేశంలో సగటు మనిషి ఆయుర్దాయం పెరుగుతున్నా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 2036 నాటికి భారతీయుడు సగటున 71 ఏళ్లు, మహిళలు 74 ఏళ్లు బతికే అవకాశం ఉంది. కానీ ఊబకాయం అనే సైలెంట్ కిల్లర్ మన యువతను మింగేస్తోంది. ముఖ్యంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య మహిళల్లో ఊబకాయం 24% పెరిగింది. తెలంగాణలో హెచ్ఐవి బాధితుల సంఖ్య జాతీయ సగటు 0.05 కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలోనూ 2.35 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇది ఆరోగ్య వ్యవస్థపై భారంగా మారబోతోంది. యువతకు నైపుణ్యం ఉంటేనే అది బలమవుతుంది. అందుకే దేశంలో విద్యపై ఖర్చు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఒక్కో విద్యార్థిపై ఏటా 21,652 రూపాయలు ఖర్చు చేస్తూ దేశంలోనే టాప్ లో ఉంది. ఏపీ కూడా 19,334తో 7వ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఈ ఖర్చు 31,000 దాటుతుందంటే మధ్యతరగతి ప్రజలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని విద్యకే కేటాయిస్తున్నారని స్పష్టమవుతోంది. జనాభాలో సగమున్న మహిళల భాగస్వామ్యం లేకుండా సూపర్ పవర్ కావటం అసాధ్యం. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో మహిళా జడ్జిలు కేవలం 3%. పార్లమెంటులో మహిళలు 13% మంది మాత్రమే ఉన్నారు. కానీ గ్రామాల్లో పంచాయతీ రిజర్వేషన్ల వల్ల 49.75% మహిళా ప్రతినిధులు ఉన్నారు. గృహ నిర్ణయాల్లో అమ్మ పాత్ర 90% ఇళ్లలో ఉంది. కానీ కూలీ వేతనాల్లో మాత్రం పురుషుల కంటే మహిళలకు సగం వేతనమే అందుతోంది. కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వివక్ష ఎక్కువగా ఉండటం విచారకరం. దేశంలో జనాభా పెరుగుదల శాపమా లాభమా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. జనాభా పెరగటం శాపం కాదు, అది ఒక శక్తి. కానీ దానికి సరైన దిశ చూపకపోతే అది డెమోగ్రాఫిక్ డిజాస్టర్ గా మారుతుంది. దేశంలో నైపుణ్యం లేని యువత కోట్లాది మందున్నారు. చదువుకున్నా నైపుణ్యం లేకపోతే నిరుద్యోగం పెరిగి అశాంతికి దారితీస్తుంది. మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. పెరిగి 10 కోట్ల జనాభాకు ఇళ్లు, నీరు, ఆహారం, ఆసుపత్రులు ఎక్కడి నుంచి వస్తాయి? వృద్ధుల సంఖ్య పెరిగే కొద్దీ పెన్షన్లు, హెల్త్ కేర్ ఖర్చులు భరించడానికి దేశానికి సవాల్గా మారుతుంది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కౌశల్ వికాస్, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రాలు విద్య, వైద్య రంగాల్లో బడ్జెట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఐటీ, ఫార్మా రంగాల్లో గ్లోబల్ హబ్ గా మారటం ద్వారా ఈ యువ శక్తిని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచం వృద్ధాప్యంతో కునారిల్లుతోన్న వేళ భారత్ చిరునవ్వు చిందిస్తూ యువ రక్తంతో ఉరకలేస్తోంది. ఇది మన శతాబ్దం. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలంటే మన దగ్గరున్న 100 కోట్ల పనిచేసే చేతులకు పని దొరకాలి. జనాభా పెరగటం అంటే కేవలం నోళ్లు పెరగటం కాదు, చేతులు పెరగటం కూడా. ఆ చేతులకు నైపుణ్యం అందితే, ఆ మెదళ్లకు ఆధునిక ఆలోచనలు తోడైతే ప్రపంచంలో భారత్ను ఆపే శక్తి ఏదీ లేదు. అంకెల్లో అగ్రస్థానం సాధించాం. ఇక అభివృద్ధిలోనూ అగ్రస్థానం మనదే కావాలి. 142 కోట్లు. ఇది కేవలం అంకే కాదు, ఒక దేశ భవిష్యత్తును శాసించే అస్త్రం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఒకవైపు యువ భారతం అంటూ పాలకుల నినాదాలు, మరోవైపు ఆకలి కేకలు, నిరుద్యోగ సెగలు. చైనాలో జనాభా ఉన్నా వారికి మౌలిక సదుపాయాలున్నాయి. మన దగ్గర పరిస్థితి ఏంటి? 2036 నాటికి మన జనాభా 152 కోట్లు దాటిపోతే ఈ దేశం ఆ భారాన్ని మోయగలదా? చంద్రబాబు వంటి నేతలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని పిలుపునిస్తుంటే సామాన్యుడు మాత్రం కనీస సదుపాయాల కోసం పోరాడుతున్నాడు. జనాభా పెరుగుదల నిజంగానే మనకు సువర్ణావకాశమా,
లేక పెను విపత్తుకు సంకేతమా? 142 కోట్లు. ఇది కేవలం అంకె కాదు, ఒక దేశ భవిష్యత్తును శాసించే అస్త్రం. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఒకవైపు యువ భారతం అంటూ పాలకుల నినాదాలు, మరోవైపు ఆకలి కేకలు, నిరుద్యోగ శాఖలు. చైనాలో జనాభా ఉన్నా వారికి మౌలిక సదుపాయాలున్నాయి. మన దగ్గర పరిస్థితి ఏంటి? 2036 నాటికి మన జనాభా 152 కోట్లు దాటిపోతే ఈ దేశం ఆ భారాన్ని మోయగలదా? చంద్రబాబు వంటి నేతలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని పిలుపునిస్తుంటే సామాన్యుడు మాత్రం కనీస సదుపాయాల కోసం పోరాడుతున్నాడు. జనాభా పెరుగుదల నిజంగానే మనకు సువర్ణ అవకాశమా, లేక పెను విపత్తుకు సంకేతమా? ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం భారత్ ఇప్పుడు జనాభాలో నెంబర్ 1. 142.58 కోట్ల జనాభాతో చైనాను వెనక్కి నెట్టేశాం. అయితే ఈ అగ్రస్థానం మనకు గర్వకారణమా అంటే సమాధానం చెప్పడం కష్టమే. ప్రస్తుతం మన దేశంలో 100 కోట్ల మంది పనిచేసే జనాభా ఉంది. ఇది ప్రపంచంలో ఏ దేశానికి లేని వరం. కానీ ఈ వరం కాస్త శాపంగా మారుతోందా? చదువుకున్న చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేని దుస్థితి ఎందుకు దాపరించింది? పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు ప్యూన్ ఉద్యోగాలకు పోటీ పడుతుంటే మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి గొప్పలు చెప్పుకోవడం అర్థం ఉందా? చైనా జనాభా 140.9 కోట్లు, మనకంటే తక్కువే. అయినా అక్కడ జనాభాకు తగ్గ మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. చైనాలో మౌలిక సదుపాయాల కల్పన యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. అక్కడి చట్టాలు పగడ్బందీగా ఉంటాయి. నిరుద్యోగ సమస్యను వారు ఉత్పాదకత ద్వారా అధిగమించారు. కానీ భారత్లో పరిస్థితి ఏంటి? జనాభా పెరుగుతుంది, కానీ దానికి తగ్గట్లుగా రోడ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు పెరగడం లేదు. చైనాలో పేదరికాన్ని దాదాపు తుడిచిపెట్టే స్థాయికి వెళ్లారు. మరి మన దగ్గర ఇప్పటికీ ఒక పూట భోజనం దొరకని వారు కోట్లలో ఉన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానం మనల్ని భయపెడుతోంది. భారతదేశానికి యువతే బలం అంటున్నాం, కానీ ఆ యువతకు ఉపాధి ఎక్కడా? ఏటా 1 కోటి మంది కొత్తగా జనాభాలో చేరుతుంటే దానికి తగినన్ని ఉద్యోగాలు సృష్టించగలుగుతున్నామా? అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలతో కూలీలుగా మారుతున్న చదువుకున్న యువత భవిష్యత్తు ఏంటి? అవినీతి వేళ్లొనుకుపోయిన వ్యవస్థలో సామాన్యుడికి ప్రతిభ ఉన్నా అవకాశాలు దక్కని పరిస్థితి. చైనా తన జనాభాను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చుకుని ప్రపంచాన్ని శాసిస్తుంటే మనం మాత్రం ఇంకా సర్వీస్ సెక్టార్ పైనే ఆధారపడుతున్నాం. జనాభా పెరుగుదలతో పాటు భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పోషకాహార లోపం. 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 24% మంది ఊబకాయంతో ఉంటే, మరోవైపు లక్షలాది మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో HIV బాధితులు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. జనాభా పెరిగే కొద్దీ ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. బెడ్లు దొరక్క, సరైన వైద్యం అందక సామాన్యుడు ప్రాణాలు వదులుతున్న దృశ్యాలు నేటికి మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని సమస్యల సుడిగుండంలో కొట్టిమిట్టాడుతుంటే ఏపీ సీఎం చంద్రబాబు వంటి నేతలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని పిలుపునిస్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం భవిష్యత్తులో దక్షిణ భారతదేశం ఎదుర్కోబోయే వృద్ధాప్య సమస్య. జనాభా నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో యువత తగ్గి వృద్ధులు పెరుగుతున్నారు. ఇది భవిష్యత్తులో ఆర్థిక స్తబ్దతకు దారితీస్తోందని వారి ఆందోళన. అయితే ఇక్కడే ఒక విరుద్ధమైన పరిస్థితి ఉంది. ఉన్న జనాభాకే సరైన తిండి, బట్ట, ఇల్లు కల్పించలేనప్పుడు మరిన్ని నోళ్లు పెరిగితే పరిస్థితి ఏంటి? సదుపాయాలు కల్పించకుండా జనాభాను పెంచమని చెప్పడం కత్తిమీద సాము లాంటిది కాదా? పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక అడుగులు వేస్తున్నాయి. రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, అందరికీ ఇల్లు కల్పించడం, మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ చేరవేయడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కానీ ఇవి జనాభా పెరుగుతున్న వేగానికి సరిపోతాయా?
అవినీతి కారణంగా నిధులు పక్కదారి పడుతున్నాయా అన్నదే అసలైన ప్రశ్న. విద్యా వ్యవస్థలో మార్పులు రానంత కాలం, యువతకు కేవలం డిగ్రీలే తప్ప నైపుణ్యం అందనంత కాలం ఈ జనాభా భారత్కు భారం మాత్రమే అవుతున్నదని విశ్లేషకులు అభిప్రాయం. చదువుకు పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చాలి. జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే టెక్నాలజీతో కూడిన వ్యవసాయం పెరగాలి. మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాలి. గృహిణిగా నిర్ణయాలు తీసుకునే అమ్మ దేశ అభివృద్ధిలోనూ భాగం కావాలి. 2036 నాటికి వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలి. చైనా తన జనాభాను ఒక ఆర్థిక శక్తిగా మలిచింది. భారత్ కూడా ఆ దిశగా వెళ్ళాలి. కేవలం అంకెల్లో అగ్రస్థానం కాదు. ఆకలి లేని భారతం, అవినీతి లేని వ్యవస్థ, నైపుణ్యం ఉన్న యువత ఉన్నప్పుడే 2047 నాటికి మనం వికసిత భారత్ను చూడగలం. జనాభా పెరుగుదల లాభమా నష్టమా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆ కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత పాలకులదే, ప్రజలదే.